Hello students, welcome to GNV Competitive Coaching. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి టెట్ పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్ లో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే మనము ఈ వీడియోలో నేర్చుకుంటాము. సో ఈ 30 ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకి ఏపీ టెట్ లో నిర్వహించినటువంటి 2024 సంవత్సరం నిర్వహించిన పేపర్ నుంచి ఈ 30 బిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ ఎక్స్ప్లెనేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అంటే 4 ఆప్షన్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కరెక్ట్ ఆప్షన్ ఎందుకు అవుతుంది, అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ మనకి ఎందుకు రాంగ్ అవుతాయి, సో ఏ సందర్భంలో వాటిని ఉపయోగిస్తాం అనేటువంటిది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్క బిట్ ని మనకి ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ బిట్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటున్నాయి ఎగ్జామినేషన్ లో. కాబట్టి ఇలాంటి మోడల్స్ మనకి మోడల్ బిట్స్ మనకి రేపు ఎగ్జామినేషన్ లో రావచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్క బిట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి బిట్ కూడా చూడండి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టెట్ ఎగ్జామ్ అయితే రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, అలాగే సీటెట్ ఎగ్జామ్ ఎవరైనా రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలో కనుక వెళ్తే, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ లో ఇంగ్లీష్ 8th వీడియో అమ్మాయిది. ఆల్రెడీ 7 వీడియోస్ చేయడం జరిగింది. ప్రతి వీడియోలో కూడా మనం 30 ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. సో 7 వీడియోస్ కూడా మీకు నా ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి, లేదా వాటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వాటి ద్వారా కూడా మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, లేదా నా ఛానల్ పేజ్ లో కూడా ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరైతే ఆ కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. సో మనం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, షీలా డాష్ రీడ్ అనే వెర్బ్ ఇచ్చాడు. ఇక్కడ బుక్స్ రెగ్యులర్లీ అన్నాడు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. ఎప్పుడైతే ఇక్కడ రెగ్యులర్లీ అన్నాడో, రెగ్యులర్లీ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? హ్యాబిచువల్ యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. హ్యాబిచువల్ యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. హ్యాబిచువల్ యాక్షన్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఉపయోగించేటువంటి టెన్స్ ఏమిటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడైతే ఉపయోగిస్తామో, షీలా అనేది సింగులర్ సబ్జెక్టు. షీలా అనేది సింగులర్ సబ్జెక్టు. సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు మనకి కాంకార్డ్ కావాలి కదా, అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ ద వెర్బ్. సో కాబట్టి సింగులర్ వెర్బ్ కావాలి. సింగులర్ వెర్బ్ ఏమవుతుంది? రీడ్స్ అవుతుంది. రీడ్ అనేది ప్లూరల్ వెర్బ్, రీడ్స్ ఎస్ గాని ఎస్ గాని చేరిస్తే సింగులర్ వెర్బ్ అవుతుంది. కాబట్టి రీడ్స్ అనేది మనకి సింగులర్ వెర్బ్. సో ఆప్షన్స్ లో రీడ్స్ ఉందా? ఎస్. 4 ఉంది. సో కాబట్టి ఆ ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. రీడింగ్ ఎందుకు కాదు అంటే, ఇక్కడ ఈజ్ రీడింగ్ అని వాడాలి. అలాగే ఇది హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి సింగులర్. ఇక్కడ ఈజ్ అనేటువంటి పదం లేదు కాబట్టి ఇది రాదు. హ్యాజ్ రీడింగ్ అనేది మనకి రాదమ్మా. యాక్చువల్ గా పాస్ట్ పార్టిసిపుల్ ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఈజ్ రీడ్ అనేది మనం రాయము, అంటే ఆక్సిలరీ వెర్బ్ యొక్క ఉపయోగం లేదు ఇక్కడ. రెగ్యులర్లీ అని ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం అయితే ఉపయోగిస్తాము. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ డాష్ హిమ్. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ డాష్ హిమ్ అంటే ఇక్కడ మనకి సెంటెన్స్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి అమ్మా. సెంటెన్స్ ఏ రకంగా వచ్చిందో చూడండి. ఇక్కడ ఇఫ్ హీ ఆస్క్డ్ మీ అంటే ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్. హీ ఆస్క్డ్ అన్నాడు కదా, సింపుల్ పాస్ట్ వచ్చింది. సో ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? వుడ్ ప్లస్ వెర్బ్ రావాలి. వుడ్ ప్లస్ వెర్బ్ రావాలి. ఎందుకంటే ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వచ్చింది అంటే ఇది సెకండ్ కండిషనల్ అని అర్థం. సెకండ్ కండిషనల్ ఇది. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ, ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందమ్మా? సెకండ్ కండిషనల్.
సెకండ్ కండిషనల్ అంటే దేనికి వాడతాం మనము? సెకండ్ కండిషనల్ హిపోథెటికల్ ఆర్ అన్లైక్లీ సిచ్యుయేషన్స్. హిపోథెటికల్ ఆర్ అన్లైక్లీ సిచ్యుయేషన్స్, unlikely situations in the present or future. ఫ్యూచర్ లో గాని ప్రజెంట్ లో గాని జరిగేటువంటి అన్లైక్లీ సిచ్యుయేషన్ ఆర్ హిపోథెటికల్ సిచ్యుయేషన్స్. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ, అతను అడిగి ఉంటే, ఐ వుడ్ హెల్ప్ హిమ్, నేను అతనికి సహాయం చేసేవాడిని. సో అక్కడ జరగట్లేదు. సో ఇట్ ఇస్ అ హిపోథెటికల్ సొల్యూషన్. ప్రజెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ నేను చేసేవాడిని అని చెప్తున్నాడు. సో ఐ వుడ్ హెల్ప్ హిమ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి విల్ హెల్ప్ కరెక్ట్ కాదా? ఎందుకు కాదు అంటే విల్ హెల్ప్ అనేది ఫస్ట్ కండిషన్ లో వాడతాం. విల్ హెల్ప్ అనేది ఉపయోగిస్తాం ఇఫ్ వచ్చినప్పుడు, బట్ ఎప్పుడు వాడతాము? ఫస్ట్ కండిషనల్ లో వాడతాం. ఫస్ట్ కండిషనల్ లో రియల్ అండ్ లైక్లీ సిచ్యుయేషన్స్, రియల్ అండ్ లైక్లీ సిచ్యుయేషన్స్ ఇన్ ఫ్యూచర్ సిచ్యుయేషన్స్ అమ్మా. అంటే సెంటెన్స్ ఎలా వస్తుంది మనకి? ఇఫ్ హీ ఆస్క్స్ మీ ఐ విల్ హెల్ప్ హిమ్. చూడండి, ఇఫ్ హీ ఆస్క్స్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వచ్చింది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే దాన్ని ఫస్ట్ కండిషనల్ అంటాము. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే దట్ ఈస్ ఫస్ట్ కండిషనల్. అతను నన్ను అడిగితే నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు, ఐ విల్ హెల్ప్ హిమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషనల్. వుడ్ హ్యావ్ హెల్ప్డ్. సో దిస్ ఈస్ ద థర్డ్ కండిషనల్. వుడ్ హ్యావ్ హెల్ప్డ్ అనేది థర్డ్ కండిషనల్ అవుతుంది. థర్డ్ కండిషనల్ అంటే హిపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్. హిపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్. సో సెకండ్ కండిషనల్ ఏమో హిపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. థర్డ్ కండిషనల్ ఏమవుతుంది? హిపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్. ఫస్ట్ కండిషనల్ ఏమవుతుంది? రియల్ సిచ్యుయేషన్స్ ఆర్ లైక్లీ సిచ్యుయేషన్స్ ఇన్ ఫ్యూచర్. సో ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ అంటే ఇక్కడ ఏమైందమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. హీ హ్యాడ్ ఆస్క్డ్ రావాలి, వుడ్ హ్యావ్ హెల్ప్డ్ వస్తుంది. సో థర్డ్ కండిషనల్. వుడ్ హెల్ప్డ్ అనేటువంటిది కరెక్ట్ ఫ్రేమింగ్ కాదు. వుడ్ హెల్ప్ అని రావాలి, హెల్ప్డ్ అని రాదు. వుడ్ వచ్చినప్పుడు విల్ వచ్చినప్పుడు విల్ హెల్ప్, వుడ్ హెల్ప్ అని వస్తుంది, కానీ హెల్ప్డ్ పార్టిసిపుల్ రాదు, పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ రాదు. సో కాబట్టి ఫోర్త్ అనేది గ్రామటికల్ గా తప్పు. సో కాబట్టి మనకి 1, 2, 3 ఇచ్చాడు. ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ లో ఉన్న పదాలు ఇచ్చాడు. బట్ మనకి ఆస్క్డ్ ఇది చూసుకోవాలి మనం. ఇఫ్ తర్వాత ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంటే అది సెకండ్ కండిషనల్ లో ఉన్నట్టు, అప్పుడు వుడ్ ప్లస్ వెర్బ్ వాడతాం. అదే ఇఫ్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, అప్పుడు ఏం చేస్తాము? విల్ ప్లస్ వెర్బ్ వాడతాం. కాదు, ఇఫ్ తర్వాత నాకు పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ అని అన్నాడు, అప్పుడేం చేస్తాము? వుడ్ తర్వాత హ్యావ్, మళ్ళీ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వెర్బ్ ఏదైతే ఉందో అది మనం ఉపయోగిస్తాం. ఇలా మనము ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ కండిషనల్స్ అయితే ఉపయోగిస్తాం. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ సెంటెన్స్ ఏదంటున్నాడు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఐ అనేది లాస్ట్ లో వస్తుంది. హీ అండ్ ఐ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ మీ అండ్ కూడా అంతే. మీ అని వచ్చినప్పుడు ఐ అంటే మీ అని కూడా వస్తుంది కదా. సో ఐ అనేది ఎప్పుడు కూడా ముందు సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. దే అండ్ ఐ ఇలా వస్తుంది. సో అలా ఫస్ట్ మనకి థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ పర్సన్ వస్తుంది. సో ఇది ఆర్డర్. దీన్ని కర్టసీ రూల్ అంటాం.
కర్టసీ రూల్ అంటాం. అంటే ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా లాస్ట్ లో వస్తాడు, మిగిలిన పర్సన్స్ ఫస్ట్ లో వస్తారు. ఇక్కడ చూడండి ఐ అండ్ హీ ఆర్ ట్విన్స్ అని, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ వచ్చింది, బట్ యాక్చువల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, హీ అండ్ ఐ ఆర్ ట్విన్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఐ అండ్ హీ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ కూడా మళ్ళీ ఐ అండ్ మై బ్రదర్ అన్నాడు, కానీ ఫస్ట్ ఏం రావాలి, ముందు మై బ్రదర్ రావాలా, తర్వాత ఐ రావాలా, సో కాబట్టి ఇది కూడా తప్పు. రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ, సో ఇది కరెక్ట్ అమ్మా, ఎందుకంటే యూ ఫస్ట్ వచ్చింది, మీ తర్వాత వచ్చింది. ప్రొనౌన్స్ లో కూడా మనకి ఫస్ట్ యూ వచ్చింది, తర్వాత మీ వచ్చింది, కాబట్టి థర్డ్ సెంటెన్స్ కరెక్ట్. ఫోర్త్ సెంటెన్స్ దీనికి ఆపోజిట్ వచ్చింది, మీ ఫస్ట్ వచ్చింది, మీ ఫస్ట్ రాదు, అంటే ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా లాస్ట్ రావాలి, ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా లాస్ట్ రావాలి. సో కాబట్టి థర్డ్ సెంటెన్స్ రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ టు డిన్నర్ ఏదైతే ఉందో అది మనకి గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ చూస్ ద కామన్ స్ట్రక్చర్ ఫర్ ఏ షార్ట్ పోయం. షార్ట్ పోయం అన్నాడు, షార్ట్ పోయం కి కామన్ స్ట్రక్చర్ ఏముంటుంది, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ దేనికి ఉంటాయి, స్టోరీకి ఉంటుంది లేదా ఎస్సేకి ఉంటుంది. ఒక ఎస్సే రాస్తున్నాము, దానికి ఇంట్రడక్షన్ రాస్తాము, మధ్యలో మెయిన్ మ్యాటర్ మెయిన్ కంటెంట్ రాస్తాము, తర్వాత కన్క్లూజన్ చెప్తాం. ప్లాట్, సబ్ ప్లాట్, రిజల్యూషన్ దేనికి ఉంటుందమ్మా, స్టోరీకి ఉంటుంది, స్టోరీ నరేషన్ కు ఉంటుంది. ప్రోలాగు, మెయిన్ చాప్టర్స్, ఎపిలాగు నోవెల్స్ కు ఉంటుంది. కాబట్టి పోయమ్స్ లో ఏముంటుంది, స్టాంజా ఆర్ వెర్స్ అంటాం. సో ఈ స్టాంజాలో ఏముంటాయంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, అంటే ఎన్ని లైన్స్ ఉండాలి మనకి పోయంలో, నెంబర్ ఆఫ్ లైన్స్. అలాగే ఒక్కొక్క లైన్ లో ఉండేటువంటి సిలబల్స్, నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఈచ్ లైన్. అలాగే రైమింగ్, పోయం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే రైమింగ్ స్కీమ్, అంటే ఏబి రైమింగా, తర్వాత ఏఏబిబి రైమింగా, లేదా ఎట్లా వస్తుంది, ఈ రకంగా రైమింగ్ స్కీమ్ ఏముంటుంది. ఇది ఈ మూడు కూడా మనకి స్టాంజాలో భాగం. నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఈచ్ లైన్, అలాగే రైమింగ్ స్కీమ్. సో ఈ మూడింటిని కలిపి మనం స్టాంజా అంటాం. సో కాబట్టి పోయం యొక్క కామన్ స్ట్రక్చర్ ఏంటి అంటే స్టాంజా. దట్ ఈస్ ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అన్నాడు, డైరెక్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ కదా పెడతాం. ఫుల్ స్టాప్ ఎప్పుడు యూజ్ చేస్తాము, అట్ ద ఎండ్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎండ్ చేయడానికి మనము ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. కామా, సెపరేట్ లిస్ట్, ఒక లిస్ట్ లో ఉన్నటువంటి పదాలు సెపరేట్ చేయాలంటే కామా వాడుతాం. సో క్వశ్చన్ మార్క్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్లమేషన్, ఎమోషన్స్ యాంగర్ గాని, హ్యాపీనెస్ గాని, సడన్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, ఇలాంటి వాటికి ఎక్స్క్లమేషన్ వాడతాం. సో కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ కి పంక్చుయేషన్ మార్క్ ఏంటంటే క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో అవి అపియర్ అయ్యే విధంగా. సో ఫస్ట్ వచ్చినవన్నీ రాసుకుందాము. ప్రీవియస్, PREVIOUS, ప్రివెంట్, PREVENT, present, PRESENT, ప్రెజర్, PRESSURE. సో PRE అన్నిటిలోనూ కామన్ గా ఉంది. సో ఇది A, ఇది B, ఇది C, ఇది D కదా. సో మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫోర్త్ లెటర్. సో S మనకి ఫస్ట్ వచ్చేస్తుంది, V కంటే ముందు S వస్తుంది, ఎందుకంటే S అనేది 19th లెటర్, V అనేది 22nd లెటర్. సో కాబట్టి S ముందు వచ్చేస్తుంది. కాబట్టి ప్రెజర్, సెంట్ ఇవి రెండు ఫస్ట్ వస్తాయమ్మా. 1, 2లో ఏది ఉంటుంది, 3, 4లో ఇవి ఉంటాయి. సో 1, 2లో ఏది 1 ఏది 2 అనేది చూద్దాం. ఏది 1 ఏది 2 అంటే నెక్స్ట్ తర్వాత లెటర్ డిసైడ్ చేస్తుంది.
ఎస్ తర్వాత ఈ వచ్చింది, ఈ ఫస్ట్ వస్తుంది కదా, తర్వాత ఎస్ వస్తుంది, కాబట్టి సి ఫస్ట్ ఉంటుంది, డి తర్వాత ఉంటుంది, అంటే సి కామా డి వస్తాయి. 3, 4 లో ఏముంటాయి, ఇక్కడ వి 2 కామన్ గా ఉంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈఐ, సో బి థర్డ్ పొజిషన్ లో వస్తుంది, ఏ అనేది ఫోర్త్ పొజిషన్ లో వస్తుంది, సిడి బిఏ. సో ఫస్ట్ ఆప్షన్ సి ఉండాలి, సిడిబిఏ మనం అనుకున్నది సరిపోయింది, ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఫాలోయింగ్ లింకర్ దట్ షోస్ టైం ఫ్రేమ్. టైం ఫ్రేమ్ అంటే టైం ని రిప్రజెంట్ చేస్తుంది. కాన్సిక్వెంట్లీ అన్నాడు. సో కాన్సిక్వెంట్లీ అంటే ఈ రకంగా జరుగుతుంది అని, అంటే రిజల్ట్ ని చెప్తుంది, లేదా కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా మనం కాన్సిక్వెంట్లీ ఉపయోగిస్తాం. అంటే ఇలా జరిగింది కాబట్టి ఈ రకంగా జరుగుతుందని, ఆ కారణం చేత ఇలా జరుగుతుందని, సో కాజ్ అండ్ ఎఫెక్ట్, లేదా ఈ రకంగా జరిగింది. మోర్ ఓవర్ అంటే ఏం వాడతాము, యాడింగ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, కొంత ఇన్ఫర్మేషన్ ని ఉన్నదానికి ఇంకొంత యాడ్ చేస్తాం. కాన్వర్స్లీ, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు షో కాంట్రాక్షన్, కాంట్రాస్ట్. సో అంటే వ్యతిరేక అర్థంలో వస్తుంది, ఇట్ ఇస్ అన్ అపోజింగ్ ఐడియా. సో కాబట్టి షోస్ టైం ఫ్రేమ్ అనేది ఏమవుతుందమ్మా, నెక్స్ట్ అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని, తర్వాత ఏం జరుగుతుందో చెప్తుంది, స్టెప్స్ లేదా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఒక వరుస క్రమాన్ని తెలియజేస్తుంది, టైం ని సూచిస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 నెక్స్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్. 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో సింపుల్ సెంటెన్స్ ఏదన్నాడు, ఐ బాట్ ఎ రెడ్ డ్రెస్ ఫర్ హర్. సో ఆమె కోసం ఒక రెడ్ డ్రెస్ కొన్నాను అన్నాడు, ఖచ్చితంగా ఇదే సింపుల్ సెంటెన్స్, ఇంక ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఆఫ్టర్ ఐ వెంట్ టు ద స్టోర్ ఐ రియలైజ్డ్ ఐ ఫర్గాట్ మై వాలెట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, ఇందులో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, ఒక డిపెండెంట్ క్లాజ్ అయితే ఉంది. సో డిపెండెంట్ క్లాజ్ ఆఫ్టర్ ఐ వెంట్ టు ద స్టోర్ ఐ రియలైజ్డ్ ఐ ఫర్గాట్ మై వాలెట్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. కాంప్లెక్స్ సెంటెన్స్ లో మనకి ఏముంటుందమ్మా, ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఆ రెండింటిని కలపడానికి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. హీ లైక్స్ టు రన్ అండ్ హీ ఎంజాయ్ స్విమ్మింగ్. అండ్ ఉంది, దిస్ ఈస్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్. హీ లైక్స్ టు రన్, హీ ఎంజాయ్స్ స్విమ్మింగ్. సో ఇక్కడ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. సో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కలుపుతుంది అంటే ఖచ్చితంగా అదే సెంటెన్స్ అవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, when the cat was chasing the mouse it leaped gracefully. It is also a complex sentence. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఒక డిపెండెంట్ క్లాజ్. ఇది డిపెండెంట్ క్లాజ్, ఇట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. సో కాబట్టి ఇచ్చిన వాటిలో సెకండ్ ఆప్షన్ కాంప్లెక్స్ సెంటెన్స్, థర్డ్ ఆప్షన్ కాంపౌండ్ సెంటెన్స్, ఫోర్త్ ఆప్షన్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓన్లీ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద సింపుల్ సెంటెన్స్. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెవరల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్. కొంతమంది పిల్లలు పార్క్ లో ఆడుకుంటున్నారు అనేది అర్థం. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్. సెవరలే అవుతుంది, సెవరల్ ఇస్ ద అడ్జెక్టివ్. ఎందుకంటే అడ్జెక్టివ్ పని ఏంటి, మోడిఫైస్ నౌన్, ఇట్ మోడిఫైస్ నౌన్. సమ్టైమ్స్ ఇట్ క్వాంటిఫైస్ నౌన్, నౌన్ ని లెక్కిస్తుంది. ఇక్కడ చూడండి, చిల్డ్రన్ అనేది నౌన్, ఇక్కడ పార్క్ అనేది నౌన్, అలాగే చిల్డ్రన్ అనేది నౌన్, ప్లేడ్ అనేది వెర్బం. సో నౌన్ ఏదైతే ఉందో నౌన్ ని క్వాంటిఫై చేస్తుంది, కొంతమంది పిల్లలు అని చెప్తుంది, పార్క్ లో ఆడుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటంటే సెవరల్, ఆప్షన్ 1. నెక్స్ట్, షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. ఆమె తన పరీక్షల కోసం చదువుకుంటుంది. ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ కింద ఇవ్వండి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఒక్కటే ఉందమ్మా, ఈజ్. ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కదా మనకి, ఆక్సిలరీ వెర్బ్.
సో కాబట్టి ఈజ్ అనేది మనకి స్టడీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. స్టడీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ వెర్బ్ ఫామ్ ఇది. హెల్పింగ్ వెర్బ్ కాదు, మెయిన్ వెర్బ్ లోనే ప్రజెంట్ పార్టిసిపుల్ ఇది. హర్ అనేది ప్రొనౌన్, ఫర్ అనేది ప్రిపోజిషన్. మనల్ని అడిగింది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మనకి ఏమవుతుందమ్మా, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ anticipate or to be excited about. Choose the phrasal verb that means to anticipate or to be excited. సో ఏదైనా ఒక విషయం గురించి మనము తెలుసుకోవాలని అనుకోవడం, యాంటిసిపేషన్ అంటే అంతే కదా. ఏదైనా ఒక విషయం గురించి మనము తెలుసుకోవాలని ఉత్సాహాన్ని చూపించడాన్ని ఏమంటారు? సింగిల్ వర్డ్ లో మనల్ని చెప్పమంటున్నాడు, లుక్ అవుట్. లుక్ అవుట్ అంటే అర్థం ఏంటంటే విజిలెంట్ అని. లుక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటమ్మా, విజిలెంట్ లేదా టు బీ కేర్ఫుల్. టు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. లుక్ ఫార్వర్డ్ టు, ఎస్, ఎక్సైట్మెంట్. ఇది మనకి కరెక్ట్ ఆన్సరు. లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడానికి మనం చూపించేటువంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో యాంటిసిపేషన్. సో దాన్ని మనము లుక్ ఫార్వర్డ్ టు గా చెప్తాము. సో ఇట్ ఈస్ యాంటిసిపేషన్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది. టర్న్ ఇన్ టు. టర్న్ ఇన్ టు మీన్స్ టు చేంజ్ ఆర్ టు ట్రాన్స్ఫార్మ్. టు చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్. సో ఒకదాని నుంచి ఇంకోదానికి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాటర్పిల్లర్ టర్న్స్ ఇంటూ బటర్ఫ్లై. సో గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారింది అన్న సందర్భంలో. రన్ ఇంటూ, టు మీట్ సమ్వన్ ఆర్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా జరిగేటువంటి విషయాల్ని రన్ ఇంటూ, అనుకోకుండా వెళ్తాం ఆ సిచ్యుయేషన్ లోకి లేదా ఆ సందర్భంలోకి. సో హీ ran into సమ్ ప్రాబ్లం. సో ఏదైనా ఒక ప్రాబ్లం లోకి అతను వెళ్ళిపోయాడు తెలియకుండా, అన్ఎక్స్పెక్టెడ్ గా. సో అలాంటి సందర్భంలో మనము రన్ ఇంటూ అనేది వాడతాము. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా టు యాంటిసిపేట్ ఆర్ టు బి ఎక్సైటెడ్ అబౌట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే లుక్ ఫార్వర్డ్ టు అనేది ఉపయోగిస్తాం. Next, choose the following which is not a characteristic feature of interrogative sentences. So interrogative sentences అంటే క్వశ్చన్స్ కదా. Interrogative అంటే questionings. So they typically begin with interrogative words. Yes, WH words తో స్టార్ట్ అవుతాయి. Why, where, when అలా. Usually ask questions. ఇది కూడా కరెక్టే. ఎండ్ విత్ ద ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ కావు. దేంతో ఎండ్ అవుతాయి? క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతాయి. ఇది కరెక్ట్. ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది తప్పు. సో నాట్ అన్నాడు కాబట్టి మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ సంబంధించింది కాదు ఇది. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే దే సీక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి కరెక్టే. ఈ మూడు కూడా ఆప్షన్ 1, 2, 3 అనేవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని సూచిస్తాయి. ఆప్షన్ 3 మాత్రము ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ ని చూపిస్తుంది. కాబట్టి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం నాట్ అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ 7th క్వశ్చన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి. హీ రిమార్క్డ్ 2 and 2 makes 4. సో ఇండైరెక్ట్ స్పీచ్ అడిగాడు. 2 and 2 makes 4 అనేది ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ట్రూత్. ఇది యూనివర్సల్ ట్రూత్. 2 into 2 4 అనేది యూనివర్సల్ ట్రూత్. ఎప్పుడైతే యూనివర్సల్ ట్రూత్ వస్తుందో యూనివర్సల్ ట్రూత్ అనేది సేమ్ టెన్స్ ఉంటుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ ఏదైనా ఉండని, ఏ టెన్స్ లో అయినా ఉండని. మనకి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది. సో మనకి రిపోర్టెడ్ స్పీచ్ లో కూడా ఏముండాలమ్మా? ప్రజెంట్ టెన్సే ఉండాలి. కాబట్టి 2 and 2 makes 4 ఉండాలి. ఇక్కడ ఉంది 2 and 2 makes 4. ఇక్కడ ఉంది. ఇక్కడ 2 and 2 made 4 ఉంది. కాబట్టి ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు.
నెక్స్ట్ రిమార్క్డ్ అంటే ఇక్కడ కూడా రిపోర్టింగ్ వర్బ్ రిమార్క్డ్ అనే ఉండాలి, సజెస్టెడ్ అవ్వదు కాబట్టి 4 తప్పు. కాబట్టి ఏది కరెక్ట్ అమ్మా? ఆప్షన్ 1 కరెక్ట్. హీ రిమార్క్డ్ దట్ 2 and 2 makes 4. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ స్పీచ్ లో అయితే కొటేషన్ మార్క్స్ లో ఉన్నది ఏ టెన్స్ లో అయితే ఉంటుందో ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా అదే సేమ్ టెన్స్ లో ఉంటది అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 40% ఆఫ్ ద మిల్క్ డాష్ బీన్ సోల్డ్ సిన్స్ ద మార్నింగ్. 40% ఆఫ్ ద మిల్క్. సో 40% ఆఫ్ ద మిల్క్ అనేది ఏంటి తెలియాలి మనకి. 40% ఆఫ్ ద మిల్క్ ని మనం సింగులర్ గా తీసుకుంటాం, బికాజ్ మిల్క్ ఈజ్ ఏ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అండ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సింగులర్ అయినప్పుడు మనకి సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వెర్బ్ రావాలి. సింగులర్ వెర్బ్ ఏమొస్తుంది? హ్యావ్, ప్లూరల్ వెర్బ్. ఈజ్ సింగులర్ వెర్బే గానీ ఇక్కడ బీన్ సోల్డ్ అని వచ్చిందమ్మా, కాబట్టి హ్యావ్ గానీ హ్యాస్ గానీ రావాలి. సో కాబట్టి హ్యాస్ సింగులర్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మిల్క్ హ్యాస్ బీన్ సోల్డ్ అవుతుంది. ఈజ్ అనేది రాదు, వాజ్ అనేది రాదు, వాజ్ అనేది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ వెర్బ్ మ్యాచ్ కావడం లేదు వాటికి, అందువల్ల కరెక్ట్ మ్యాచింగ్ వర్డ్ ఏది? హ్యాస్. కాబట్టి హ్యాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యాస్ ఎందుకు తీసుకున్నామంటే మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ ని సింగులర్ గా తీసుకుంటాం కాబట్టి మనం హ్యాస్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకున్నాం. నెక్స్ట్ చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. ఆటలో ఎవరూ గెలవలేదంటాం, ఎవరూ గెలవలేదు అనేది దానికి ఏమిస్తుంది? అబాండెడ్. అబాండెడ్ అంటే మ్యాచ్ అనేది స్టాప్ అయింది అన్నట్టు, గేమ్ వాజ్ స్టాప్. గేమ్ స్టాప్ బిఫోర్ కంప్లీషన్ అంటే ఆట పూర్తవకుండా ఆపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చినప్పుడు ఆ గేమ్ అనేది ఆపేస్తాం. సో మ్యాచ్ హ్యాస్ బీన్ అబాండెడ్ అని అంటాం కదా. పోస్ట్ పోన్ చేయడం అంటే రీషెడ్యూల్ చేయడం, రీషెడ్యూలింగ్ ద గేమ్ అంటే ఇంకొక రోజు ఆడడం. ఈ రోజు కుదరలేదు, ఇంకో రోజు ఆడతాం. అబ్సలేట్ అంటే అవుట్ ఆఫ్ డేట్ అని అర్థం, సంథింగ్ నో లాంగర్ ప్రొడ్యూస్డ్. డ్రా అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, రెండు టీమ్స్. సో కాబట్టి నో వన్ విన్స్ ద గేమ్, ఎవరు గేమ్ విన్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం మనము? డ్రా అంటాం. సో కాబట్టి ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సిగ్నిఫికెన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఆప్షన్ 4 అమ్మ. SIGNIFICANCE significance. So 4 is the correct answer. Next, the rains have heralded the arrival of some seasonal visitors, a leopard and several thousand leeches. Choose the synonym of arrival. ఇక్కడ మనకి సెంటెన్స్ తో ఏం సంబంధం లేదు. ఇందులో అరైవల్ అనే పదానికి సినానిమ్ అడిగాడు, మీనింగ్ అడిగాడు. డిపార్చర్ అనేది యాంటనిమ్. డిపార్చర్ అంటే యాక్ట్ ఆఫ్ లీవింగ్ అంటే వెళ్ళిపోవడం. ట్రైన్ డిపార్ట్ అయింది, బస్ డిపార్ట్ అయింది అంట. అరైవల్ అంటే రైలు వస్తుందంట. సో అప్రోచ్, అప్రోచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్రోచ్ మీన్స్ కమింగ్, వస్తుంది అని అర్థం. సో కాబట్టి అప్రోచ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జిట్ అనేది వే అమ్మ, దారి చూపిస్తుంది, బయటికి దారి అలాగా వే అవుట్ అంటాం. ఆబ్సెన్స్ అంటే లేకపోవడం, స్టేట్ ఆఫ్ బీయింగ్ away from a place or person. ఒక వ్యక్తి దగ్గర నుంచి కానీ ఒక స్థలంలో కానీ మనము ఆబ్సెంట్ అవడాన్ని, అక్కడ కనిపించకుండా పోవడాన్ని, దాన్ని మనం ఆబ్సెన్స్ అయితే చెప్తాం. సో కాబట్టి దీనికి అరైవల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మీనింగ్ అప్రోచ్ అవుతుంది. నెక్స్ట్, హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షెల్ బి వెన్ వి బోత్ హావ్ బ్రాట్ అవర్ వర్క్ ఆన్ రిలేటివ్లీ టు ఏ విక్టోరియస్ కన్క్లూజన్. సో సెంటెన్స్ ఏదైనామని వాడు అడిగింది ఏంటంటే విక్టోరియస్ అనే పదానికి యాంటనిమ్ అడిగాడు. విక్టోరియస్ అంటే విన్నింగ్ కదా, సక్సెస్ఫుల్ అంటే అది కూడా విక్టోరియస్ అనే
విన్ సిచ్యువేషనే కదా. ట్రంపెంట్ అన్నా కూడా విన్నే, అది కూడా ఇట్ ఇస్ ఆల్సో సినానిమ్. సో ఎస్, విక్టోరియస్ కి ఆపోజిట్ ఏంటమ్మా డిఫీటెడ్. డిఫీటెడ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జూబిలియంట్ అంటే ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్. ఇది కూడా హ్యాపీనెస్, బట్ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్, ఎక్కువ సంతోషం కనుక మనకు వస్తే దాన్ని జూబిలియంట్ అంట. సో కాబట్టి విక్టోరియస్ కి కరెక్ట్ ఆంటోనిమ్ ఏంటంటే డిఫీటెడ్. ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ డెప్త్ రీడింగ్, ఇన్విజిబుల్ రీడింగ్, ఇంట్రడక్టరీ రీడింగ్, ఇన్ టైమ్ రీడింగ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇన్ డెప్త్ రీడింగ్. ఇచ్చిన ఆప్షన్స్ లో సూటబుల్ ఏమైపోయింది ఇన్ డెప్త్ రీడింగ్. సో మిగతా అవి కాదు, ఇన్విజిబుల్, ఇంట్రడక్టరీ ఇవి కాదు. ఎందుకు కాదంటే రీడింగ్ అనేది 2 రకాలుగా డిపెండ్ అవుతుంది, సైలెంట్ ఆర్ ఓరల్. రీడింగ్ అనేది సైలెంట్ రీడింగ్ అవుతుంది లేదా ఓరల్ రీడింగ్ అవుతుంది. సో ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఇన్ డెప్త్ రీడింగ్. సో ఆప్షన్ 1. నెక్స్ట్ ఐడెంటిఫై ఏ స్ట్రక్చరల్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలో స్ట్రక్చరల్ వర్డ్ అడుగుతున్నాడు. బుక్ అంటే నౌన్, బుక్ నౌన్ కదా. టైనీ డిఫైన్ చేస్తుంది, సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ట్రై, ట్రై అనేది వెర్బం. ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఇది సాధారణంగా స్ట్రక్చరల్ వర్డ్స్ దేంతో అవుతాయి, ప్రిపోజిషన్ తో అవుతాయి. సో కాబట్టి ఆఫ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 3 కూడా నౌన్ గానీ అడ్జెక్టివ్ గానీ వీటిని లెక్సికల్ వర్డ్స్ అంటాం. సో స్ట్రక్చరల్ వర్డ్ ఏంటమ్మా ఇక్కడ ఆఫ్. నెక్స్ట్ సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్. సప్లిమెంటరీ రీడర్స్ ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. సో ఇంకా అడిషనల్ గా అంటే మనకి సప్లిమెంటరీ రీడర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మనకున్న టాపిక్స్ కంటే కూడా అడిషనల్ గా చదువుకోవడానికి. సో ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే యాక్చువల్ గా మనకి ఏదైతే ఉందో దాన్ని దాటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చదివేదాన్ని మనము ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటాము. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కోసం మనం సప్లిమెంటరీ రీడర్స్ ని ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్ టీచర్ హాబీస్, స్టూడెంట్ హాబీస్. టీచర్ హాబీస్ నా కాదు కదా, స్టూడెంట్ హాబీస్ నా కాదు, టీచర్స్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్సా? రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్ కాదు. కాబట్టి ఏముంది టీచర్ ఇన్స్ట్రక్షన్. సో టీచర్ ఏదైతే చెప్తాడో ఆ టీచర్ చెప్పిన దానికి టెక్స్ట్ బుక్ అనేది ఒక సప్లిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. సో టీచర్ చెప్పిన దానికి అనుగుణంగా టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ షుడ్ యాక్ట్ యాజ్ అ సప్లిమెంట్ ఆఫ్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒక ప్యాసేజ్ చదవాలి, చదివిన తర్వాత కింద 2 క్వశ్చన్స్ ఇస్తే ఆ 2 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలి. ప్యాసేజ్ ఒక్కసారి చదివితే ద మూన్ లిట్ పాత్ వూండ్ త్రూ ద సైలెంట్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ అయితే అడవి అయితే సైలెంట్ గా ఉంది అంటున్నాడు. అయితే అందులో మనకి చంద్రుడి యొక్క కాంతి అయితే పడుతుంది. కాస్టింగ్ ఎరే షాడోస్ ఆన్ ద విస్పరింగ్ ట్రీస్, చెట్ల యొక్క నీడలో పడుతున్నాయి ఆ చంద్రుడి కాంతి వల్ల అని. ఏ లోన్ ఊల్ హూటెడ్ మోర్న్ఫుల్లీ ఇన్ ద డిస్టెన్స్. సో దూరంగా ఒకే ఒక గుడ్ల గుబ్బు ఉంది, అరుస్తున్నది. యాడింగ్ ఏ నాక్టర్నల్ సింఫనీ ఆఫ్ నేచర్. సో ఇక్కడ మనకి దీనికి సూటబుల్ అయ్యేటువంటి పదం ఏముందో చూద్దాం. సెంటెన్స్ ఆప్షన్ ద సన్ ఇల్యూమినేటెడ్ ద ఫారెస్ట్. సో మూన్ అన్నాడు, సన్ అని ఇచ్చాడు కాబట్టి కాదు. ద పాత్ వాజ్ బస్లింగ్ అండ్ యాక్టివిటీ ఫిల్డ్ విత్ హైకర్స్ ఎంజాయింగ్ ద మూన్ లైట్. లేదు, సైలెంట్ అన్నాడు కదా. ద వూల్స్ హూటింగ్ బ్రోక్ ద సైలెన్స్ ఆఫ్ ద డే టైమ్ కాదు, నైట్ టైమ్. ద మూన్ లైట్ కాస్ట్ ఎరే షాడోస్ ఆన్ ద ట్రీస్ అలాంగ్ ద పాత్. సో ఎస్, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రీ యొక్క షాడోస్ పడుతున్నాయి చంద్రుడి కాంతి వల్ల అన్నాడు కదా. సో కాబట్టి 4 అమ్మ. ఇదే సేమ్ ప్యాసేజ్, దీనికి మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అక్కడ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగాడు కాబట్టి అది ఫాలో అవుతుందో లేదు. ఫారెస్ట్ వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ నాన్ నాక్టర్నల్ క్రీచర్స్. లేదు, ఓల్డ్ ఉంది కదా, తప్పు. ద మూన్ వాజ్ అబ్స్క్యూర్డ్ బై క్లౌడ్స్ లీవింగ్ ద ఫారెస్ట్. కాదు, మూన్ లైట్ లిట్ అన్నాడు. సో చంద్రుడు కాంతి వస్తుంది అన్నాడు, ఇక్కడేమో డార్క్నెస్ అన్నాడు. ద ట్రీస్ అలాంగ్ ద పాత్ వర్ సైలెంట్ అన్నాడు, కాదు. ద వోల్స్ హూటింగ్ యాడెడ్ టు ద సెరెన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఫారెస్ట్. ఎస్, మనకి అది ఆప్షన్ లో ఉంది పారాగ్రాఫ్ లో. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ కమాండ్స్. కమాండ్స్ ద్వారా ఇచ్చేటువంటి టీచింగ్ ఏమిటి? దట్ ఈస్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. కోఆర్డినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఫిజికల్ మూమెంట్ రెండు ఉంటాయి. కోఆర్డినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఫిజికల్ మూమెంట్, ఇదే కదా మనం అడిగింది. సో రెండు ఉంటాయి. బెస్ట్ న్యూ మెథడ్ అంటే బెస్ట్ న్యూ మెథడ్ అనేది ఓన్లీ డెవలపింగ్ రీడింగ్ ఎబిలిటీ, దాని మీద ఫోకస్ పెడుతుంది. డెవలపింగ్ రీడింగ్ ఎబిలిటీ. డైవర్సిఫైడ్ మెథడ్ అనేది ఇక్కడ మనకి సూటబుల్ కాదు ఇక్కడ. సో బైలింగ్వల్ మెథడ్ అనేది మనకి రెండు లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. మదర్ టంగ్ యూజ్ చేస్తాము, టార్గెట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. మదర్ టంగ్ అండ్ టార్గెట్ లాంగ్వేజ్. ఉదాహరణకు మనకి ఆంగ్లం నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలుగు ఉపయోగిస్తూ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటాం, దాన్ని బైలింగ్వల్ మెథడ్ అంటాం. సో అంటే మదర్ టంగ్ ఉపయోగిస్తూ మన టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతుందో అది నేర్చుకుంటాం. సో దాన్ని బైలింగ్వల్ మెథడ్ అంటాం. కాబట్టి ఇక్కడ టీచింగ్ త్రూ కమాండ్స్ అంటే వాట్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 86. Some words become prominent in a particular piece of text, but outside the text they are not considered important. Such words are called content vocabulary. Content vocabulary is a specialized terminology. Specialized terminology. Terminology అంటే ఒక సబ్జెక్ట్ కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో ఉంది, ఫిజిక్స్ లో వెలాసిటీ, యాక్సలరేషన్, మెకానిక్స్ అని ఇలా ఉపయోగిస్తాం. ఇవి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్. సో స్పెషలైజ్డ్ టెర్మినాలజీ అది ఆ సబ్జెక్ట్ కి సంబంధించే ఉంటుంది, ఆ స్పెసిఫిక్ రీజియన్ లో మాత్రమే ఉపయోగిస్తాం వాటిని. సో దాన్ని కంటెంట్ వాక్యాబులరీ అంటాం. యాక్టివ్ వాక్యాబులరీ అంటే రెగ్యులర్ గా వాడతాము, రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి వాక్యాబులరీ. అంటే జనరల్ గా ఇన్ జనరల్ గా మనం ఉపయోగించే వాక్యాబులరీ అంతా కూడా యాక్టివ్ వాక్యాబులరీని. కానీ క్వశ్చన్ లో మనల్ని ఏమడిగాడు? దే ఆర్ ప్రామినెంట్ ఇన్ ద పీస్ ఆఫ్ టెక్స్ట్. అవి ఉపయోగించినప్పుడు అవి ప్రామినెంట్ గా ఉంటాయి, అవుట్ సైడ్ ద టెక్స్ట్ ఆ వాక్యాబులరీకి ఉపయోగం ఉండదు. సో అలాంటి వాటిని అడ్హాక్ వాక్యాబులరీ అంటారు. అడ్జెక్టివ్ వాక్యాబులరీ అంటే అడ్జెక్టివ్స్ గురించి చెప్తుందమ్మా. అడ్జెక్టివ్ మోడిఫైస్ నౌన్ కదా మనకు తెలుసు, మోడిఫైస్ నౌన్. సో అడ్జెక్టివ్స్ గురించి చెప్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ వాక్యాబులరీ. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అడ్హాక్ వాక్యాబులరీ. అడ్హాక్ వాక్యాబులరీ అంటే స్ట్రేంజ్ వర్డ్స్ ఆర్ రేర్ వర్డ్స్. సో పర్టికులర్ సెంటెన్స్ లో మాత్రమే మనం ఉపయోగిస్తాం, తర్వాత వాటిని మనం ఉపయోగించేటువంటి అవసరం ఉండదు, వాటికి ఇంపార్టెన్స్ ఉండదు. సో అలాంటి వాటిని అడ్హాక్ వాక్యాబులరీ అంటాం. నెక్స్ట్ ఇట్ రైన్డ్ డాష్ ద డే. బ్లాంక్. రైన్డ్ ఇంటూ అంటామా? ఇంటూ అంటే ఏంటి? మూమెంట్. సో మూమెంట్ వాడాల్సి వచ్చినప్పుడు ఇంటూ వాడతాం. అపాన్ మీద అని, ఆన్ ఆర్ ఆఫ్టర్. సో కాబట్టి ఇంటూ కాదు, అపాన్ కాదు. ఎస్, త్రూ అవుట్ ద డే, రోజంతా కురుస్తుంది అని అర్థం. ఫ్రమ్ ద అబోవ్ కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. బట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే త్రూ అవుట్ ద డే అనేది ఇక్కడ సూటబుల్ అవుతుంది. ఫ్రమ్ ద అబోవ్ ద డే అని అనం కదా. ఇట్ రైన్డ్ ఫ్రమ్ ద అబోవ్ కరెక్టే, పైనుంచే వర్షం కురుస్తుంది కాబట్టి వాడచ్చు. బట్ ఈ రెండు సెంటెన్సెస్ ని మనం కంపేర్ చేస్తే ద డే అనేటువంటి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ రిలేటెడ్ గా మనకి ఏది సూటబుల్ అవుతుంది? త్రూ అవుట్ అనేది రోజంతా కురిసింది అనే దానికి పదం మనకు మీనింగ్ వస్తుంది. త్రూ అవుట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎ మెయిన్ క్లాజ్. సో ఇచ్చిన సెంటెన్స్ లో మనకి మెయిన్ క్లాజ్ ఉన్నది ఏమిటి అని అడుగుతున్నాడు. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రైనింగ్. సో ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్ లేదు. ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఇది కూడా పూర్తిగా సెంటెన్స్ ఫుల్ గా లేదు. హీ ఏట్ డిన్నర్
ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్. ఎస్, ఇందులో చూడండి హీ ఏట్ డిన్నర్, అతడు డిన్నర్ చేశాడు అని చెప్తున్నాం. సో ఇది మెయిన్ క్లాస్ ఇది. సో పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాకింగ్ అలాంగ్ ద బీచ్ సీగల్ సోరింగ్, ఇక్కడ కరెక్ట్ వెర్బ్ ఫామే లేదు, రెండు కూడా ప్రజెంట్ పార్టిసిపల్స్ ఉన్నాయి కాబట్టి 4 కూడా కాదు. సో కాబట్టి హీ ఎట్ డిన్నర్ అనేది మెయిన్ క్లాస్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద మోడల్ వెర్బ్ కుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఎబిలిటీ, అంటే గతంలో నాకు ఉన్నటువంటి లక్షణం ఏదైతే ఉందో, సో ఇన్ ద పాస్ట్ ఆ ఎబిలిటీని నాకు అది చూపిస్తుంది. కమాండ్ అనేటువంటి పదానికి మనం మస్ట్ అని వాడతాం, కంపల్సరీ నువ్వు ఈ పని చేయాలి. ఆబ్లిగేషన్స్ కూడా మనం మస్ట్ అని ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో షుడ్ అని ఉపయోగిస్తాము. సో కాబట్టి కుడ్ అనేటువంటి పదాన్ని దేనికి వాడతామంటే పాస్ట్ ఎబిలిటీ, అంటే గతంలో నాకు ఒక సామర్థ్యం ఉంది, సో దాని గురించి నేను చెప్పాలి అంటే ఆ విషయానికి సంబంధించి నేను కుడ్ అనేటువంటి మోడల్ వెర్బ్ అయితే నేను ఉపయోగిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఆర్టికల్స్. ఆర్టికల్స్ కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్. ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ టు రీప్లేస్ నౌన్స్ ఎంటైర్లీ, కాదు కదా. ఆర్టికల్స్ నౌన్స్ రీప్లేస్ చేస్తాయా? కాదు. ఏ అండ్ ఎన్ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ కదమ్మా, డెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్తారు. నెక్స్ట్, ఆర్టికల్స్ హెల్ప్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు స్పెసిఫిక్ ఆర్ జనరల్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. స్పెసిఫిక్ నౌన్, స్పెసిఫిక్ గా జనరల్. స్పెసిఫిక్ అంటే ది ఉపయోగిస్తాము, జనరల్ అయితే ఏ కామా యాన్ ఉపయోగిస్తాం నౌన్. ఆర్టికల్స్ ఆర్ ఆల్వేస్ ఆప్షనల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ఇది కాదు. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టికల్స్ ఆల్వేస్ క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. సో కాబట్టి 3 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి ఈ వీడియోకి సంబంధించి మనకి 2024 ఏపీ టెట్ లో ఇచ్చినటువంటి పేపర్ సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ లో 30 ప్రాక్టీస్ బిట్స్ అమ్మా. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించి మీకు ఏమైనా కానీ డౌట్స్ కానీ ఉంటే, లేదా ఏవైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటే వాటికి సంబంధించి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.